గుడ్ మార్నింగ్. సో నిన్నటితో మనకి ఫస్ట్ యూనిట్ అయిపోయింది. ఈ రోజు మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్తున్నాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి స్టెప్స్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓకే, స్టెప్స్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఇంట్రడక్షన్ అండ్ స్టెప్స్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓకే, ఇంట్రడక్షన్. సో జనరల్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నది జనరల్ గా ఎందుకు ఇస్తారు ఎంప్లాయీస్ కి? ఓకే, ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నది ఎంప్లాయీస్ కి ఎందుకు ఇవ్వాలి, ఇస్తే ఏమవుతుంది? ట్రైనింగ్ ఎందుకు ఇస్తారంటే అది ఎంప్లాయీ బెనిఫిట్ గురించి ట్రైనింగ్ అన్నది ఇస్తారు. ఫస్ట్ థింగ్, ఎంప్లాయీ బెనిఫిట్ గురించి ట్రైనింగ్ అన్నది ఎంప్లాయీస్ ఇస్తారు కంపెనీలో ఎంప్లాయీస్ కి. దాన్ని వీళ్ళు చాలా ప్రాపర్ గా కేర్ఫుల్ గా ప్లాన్ చేస్తారు. ఓకే, ఒక ఆర్గనైజ్డ్ వేలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నది ప్రతి ఎంప్లాయీకి ఉంటుంది. ప్రతి ఎంప్లాయీకి తను చేస్తున్న దాంట్లో ఒక ప్రాపర్ వేలో చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేస్తారు. ఎందుకు అలా ప్లాన్ చేస్తారంటే బికాస్ టు బెనిఫిట్ ద కంపెనీ యాజ్ వెల్ యాజ్ ద ఎంప్లాయీ. దాన్ని అలా చేయడం వల్ల కంపెనీకి బెనిఫిట్ అవుతుంది, ఎంప్లాయీ కూడా బెనిఫిట్ అవ్వేలాగా వీళ్ళు ప్లాన్ చేస్తారు ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో దీనికి అసలు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఏం చెప్తారు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేదంటే క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంపెనీ పాలసీస్. ఫస్ట్ చెప్పేది ఏంటంటే కంపెనీ పాలసీస్ గురించి చెప్తారు. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీకి మనకి ఒక్కొక్క పాలసీ అన్నది అంటారు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మన కాలేజ్ కి పక్క కాలేజ్ కి డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పాలసీస్ డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. అవునా? కొన్ని కాలేజెస్ లో కొద్దిగా లిబరల్ గా ఉంటారు. యూనిఫామ్ అంటే ఫర్ స్టూడెంట్ యూనిఫామ్ అవసరం లేదు, నార్మల్ గా ఉండండి అంట. కొన్ని కాలేజెస్ యూనిఫామ్ తోనే రమ్మంటారు. సో ఒక పాలసీ, ఈ కాలేజ్ కి ఆ పాలసీ ఉంది, ఆ కాలేజీకి ఆ పాలసీ అన్నది లేదు. సో అలా ప్రతి కంపెనీకి పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంపెనీకి పాలసీ మారిపోతుంటారు. అన్ని కంపెనీస్ కి సేమ్ పాలసీ అన్నది ఉండదు. ఓకే, సో ఈ కంపెనీ పాలసీస్ గురించి చెప్తారు. అంటే కంపెనీలో ఎలా ఉండాలి, ఏంటి, అసలు మా కంపెనీ ఎలా ఉంది, సో దాంతో ఎలా నడవాలి, కంపెనీతో పాటు ఎలా ట్రావెల్ చేయాలన్నది కంపెనీ పాలసీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత జాబ్ ఫంక్షన్స్, దాని తర్వాత వాళ్ళ ఎంప్లాయీ జాబ్, వాళ్ళ ఒక సర్టైన్ జాబ్ లో జాయిన్ అవుతారు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవలపర్ కింద, లేకపోతే హ్యూమన్ రిసోర్స్, లేకపోతే సేల్స్ అండ్ మార్కెటింగ్ లోనో, ఇలాంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఒక స్పెషలైజేషన్స్, ఒకళ్ళు సాఫ్ట్వేర్ డెవలపర్ ఉంటారు, ఇంకొకళ్ళు హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ లో ఉంటారు, ఇంకొకళ్ళు సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఉంటారు. సో వాళ్ళ జాబ్లు వేరే జాబ్స్ ఉంటాయి. వాళ్ళందరికీ అందరూ ఒక జాబ్ చేయరు కదా, వేరే జాబ్స్ ఉంటాయి. సో ఆ జాబ్ ఫంక్షనింగ్ ఎలా చేయాలి వాళ్ళకి, హెచ్ఆర్ అయితే నువ్వు హెచ్ఆర్ కింద ఏమేమి పని చేయాలి అన్నది హెచ్ఆర్ చెప్తారు. సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళకి సేల్స్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, మా పాలసీస్ ఏంటి, మా విధానాలు ఎలా ఉంటాయి అన్నది వాళ్ళకి చెప్తారు. ఓకే, సాఫ్ట్వేర్ డెవలపర్ కి మనం ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం, జావా ప్రాజెక్ట్ ఉంది అనుకోండి, జావా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆ జావా ప్రాజెక్ట్ ఎలా చేయాలి ఏంటని చెప్పేసి వాళ్ళకి ఎలా చేయాలన్నది చెప్తారు జాబ్ ఫంక్షన్. దాని తర్వాత గోల్స్ అండ్ కంపెనీ ఫిలాసఫీ. సో గోల్స్, కంపెనీ గోల్స్ ఏంటి, ఎన్ని రోజుల్లో ప్రాజెక్ట్స్ అన్నవి కంప్లీట్ చేయాలి. కంపెనీ పాలసీస్, కంపెనీ ఫిలాసఫీ, కంపెనీకి ఒక ఫిలాసఫీ ఉంటుంది, ఇలా వర్క్ చేయాలి అలా వర్క్ చేయాలని చెప్పేసి ఆ ఫిలాసఫీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో. ఓకే, ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చెప్తారు. ఏమని చెప్తారు, కంపెనీ పాలసీస్ కానివ్వండి, జాబ్ పొజిషనింగ్, జాబ్ ఫంక్షన్స్ కానివ్వండి, కంపెనీ గోల్స్ కానివ్వండి, కంపెనీ ఫిలాసఫీస్ కానివ్వండి, ఇవన్నీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో చెప్తారు. ఎందుకు చెప్తారంటే జనరల్ గానీ ఇవన్నీ చెప్పడం వల్ల ఒక ఎంప్లాయీకి తను మోటివేట్ అవుతాడు. ఓకే, తనకి ఒక ఐడియా అన్నది వస్తుంది కంపెనీ మీద. సో తను ఫ్రీగా మూవ్ అవ్వగలడు కంపెనీలో అని చెప్పేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ప్రతి కంపెనీ కండక్ట్ చేస్తుంటది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఎంప్లాయీకి ఇవన్నీ తెలియడం వల్ల ఏమవుతుంది, ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది కంపెనీలో ఎలా ఉండాలి, ఎలా పనిచేయాలి అని చెప్పేసి. అప్పుడు వాడు సరిగ్గా ప్రాపర్ గా కంఫర్టబుల్ గా పనిచేయగలడు. అదే మీరు వచ్చిన వెంటనే ఒక ఎంప్లాయీని వెళ్ళి కూర్చోబెట్టేసి పని చేయించేసారు అనుకోండి, ఏమవుతుంది, కొత్త వాళ్ళు ఉంటారు, కొత్త ప్రాజెక్ట్ ఏమీ తెలియదు, కొద్దిగా ఇబ్బందిగా ఉండడం వల్ల సరిగ్గా పని చేయలేడు, తను ఒక్కడే లోన్లీగా ఫీల్ అవుతాడు. అదే ట్రైనింగ్ ఇవ్వడం వల్ల అందరితోని మిక్స్అప్ అయిపోతాడు, అంటే మింగిల్ అయిపోయిన తర్వాత కొద్దిగా కంఫర్ట్ జోన్ అన్నది పెరుగుద్ది. సో ఎవరు అలాంటి వాళ్ళు తెలుస్తుంది, ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అన్నది, కంపెనీలో ఎలా ఉండాలని తెలుస్తుంది. దానివల్ల పని చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడకుండా చాలా ఫ్రీగా పనిచేస్తారు. సో ట్రైనింగ్ దానికి ఉపయోగపడుతుంది అనమాట, ఒక ఎంప్లాయీని ఫ్రీగా ఉంచడానికి, ప్రొడక్టివిటీ పెంచడానికి. దాన్ని మనం ప్రొఫెషనల్ టెర్మినాలజీలోని ప్రొడక్టివిటీ అంటాం. అన్కంఫర్టబుల్ గా లేకుండా ఫ్రీగా
ఉండి ఫ్రీగా తను కంఫర్టబుల్ గా వర్క్ చేయడాన్ని, హ్యాపీగా చేయడాన్ని ప్రొడక్టివిటీ అంటారు ప్రొఫెషనల్ టెర్మినాలజీలో. ఓకే, ప్రొడక్టివిటీగా ఉంటాడు. సో ట్రైనింగ్ ఏంటంటే, ట్రైనింగ్ సెట్ అయిన ఒక ఎంప్లాయీకి సెట్ అయిన గోల్స్ ని డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్ స్టేజెస్ లో ఉంటాయి ప్రతి ఎంప్లాయీకి. సో వాళ్ళకి ఎలా ప్లాన్ చేస్తారంటే, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతిరోజు వాళ్ళు స్టార్టింగ్ లో ఎలా ఉంటుంది, ఎండింగ్ లో ఎలా ఉంటుంది, మొత్తం అంతా క్లియర్ గా ప్లాన్ చేస్తారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక 6 months అనుకోండి. ఒక ఎంప్లాయీకి 6 months లో ఏమేమి నేర్పాలి ఆ ఎంప్లాయీకి, ఎలాంటి స్కిల్స్ తను నేర్చుకుంటాడు, ఎలాంటి స్కిల్స్ తనకు నేర్పాలి, తను ఎలాగ డెవలప్ చేయాలి అన్నది. దాని తర్వాత దాన్ని ఆ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి ట్రైనింగ్ లో. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అలా పెట్టుకుంటాయి కొన్ని కంపెనీస్. సో ఫస్ట్ స్టేజ్ లో తనకు ఫస్ట్ స్టేజ్ బాగా కంప్లీట్ అవుతే సెకండ్ స్టేజ్కి వెళ్తాడు. సెకండ్ స్టేజ్ బాగా కంప్లీట్ అవుతే ట్రైనింగ్ అని థర్డ్ స్టేజ్కి వెళ్తారు. ఫస్ట్ స్టేజ్ సరిగ్గా చేయలేకపోతే సెకండ్ ఛాన్స్ ఇస్తారు. సెకండ్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత అందులో క్లియర్ గా అన్ని నేర్చుకున్న తర్వాత సెకండ్ స్టేజ్కి వెళ్తారు. సో ఇలా స్టేజ్ వైజ్ గా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అన్నది ఎఫెక్టివ్ గా చేస్తారనమాట. సో దీనివల్ల ఎంప్లాయీ చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, ఇది ట్రైనింగ్ వల్ల. ట్రైనింగ్ కంపెనీస్ చేస్తే ఒక అవగాహన క్రియేట్ చేయడానికి మెయిన్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి పెడతారు. దాని తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేసి స్టెప్స్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఇందాక మనం ఒక ఎంప్లాయీ స్టేజెస్ కింద ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే, ఎటువంటి స్టెప్స్ అన్నవి కంపెనీస్ తీసుకుంటాయి జనరల్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోని? జనరల్ గా ఎటువంటి స్టెప్స్ అన్నవి తీసుకుంటాయి కంపెనీస్? ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్ అండ్ స్ట్రాటజీస్. ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్ట్రాటజీస్. ఓకే, అంటే ఒక కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్స్ అండ్ స్ట్రాటజీస్ ని చెప్తాయి. ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, స్ట్రాటజీస్ అంటే ఏంటి? దీనికి ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ అంటే ఒక గోల్ పెట్టుకుందాం. ఒక గోల్ అన్నది పెట్టుకుందాం. ఏంటి, ఒక ప్రాజెక్ట్ 3 months లో కంప్లీట్ అవ్వాలన్నది మన గోల్. ఓకే, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇంకో కంపెనీకి మనం సబ్మిట్ చేయాలి ప్రాజెక్ట్. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు టైం ఇచ్చారు ఎవరో, నేను ఇచ్చాను టైం ఇచ్చాను మీకు. ఏమని టైం ఇచ్చాను? ఈ ప్రాజెక్ట్ వర్క్ 2 weeks లో కంప్లీట్ చేయాలని చెప్పేసి. 2 weeks లో కంప్లీట్ చేయాలని చెప్పినప్పుడు జనరల్ గా ఎలాంటి ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటారు? జనరల్ గా 2 weeks టైం ఉంది కదా, 2 weeks టైంలోని ఫస్ట్ జనరల్ గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కొంత టైం స్పెండ్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కొంత టైం. ఎక్కడ ఇన్ఫర్మేషన్ గూగుల్లో దొరుకుద్ది, తీసుకుంటారు ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత దాన్ని ఎప్పుడెప్పుడు రాయాలి, అంతా ఒక రోజు అవ్వదు కదా, అంతా ఒక రోజు రాసేయలేరు. సో ఏ రోజు ఎంత చేయాలన్నది ప్లాన్ చేసుకుంటారు. 2 weeks టైంలో ఒకే రోజు అంతా రాసేయలేరు. సో అట్లీస్ట్ 2-3 days. ఓకే, సో మీ స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ ఈ 2 weeks టైం ఉంది కదా, కొంతమంది 2 weeks ని యూటిలైజ్ చేసుకుంటారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఎలా యూటిలైజ్ చేసుకుంటారు? గుర్తొచ్చినప్పుడల్లా రాస్తూ ఉంటారు. లేకపోతే ఫస్ట్ వీక్ ఇంత, సెకండ్ వీక్ ఇంత అని కొంతమంది ప్లాన్ చేసుకుంటారు. కొంతమంది లాస్ట్ మూమెంట్ లో మొత్తం అంతా ఒకేసారి చేస్తారు. రేపు సబ్మిషన్ అనగా ఈ రోజు ముందు రోజు మొత్తం తీసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకుని చేస్తారు. ఒక్కొక్కరికి ఒక స్ట్రాటజీ. అవునా, వాడికి తెలుసు ఒక రోజులో అయిపోద్ది, ఒక రోజు మొత్తం ఒక 4 hours 5 hours కూర్చుంటే అయిపోద్ది అనుకున్నవాడు ఆ డే ముందర రోజు చేస్తాడు. వాడి స్ట్రాటజీ వాడిది అది, వాడి ఆబ్జెక్టివ్ అది. ఇంకొకటి ఆబ్జెక్టివ్ ఏంటి, ఇంకో విధం. 2 weeks ఉన్నాయి కదా, స్లోగా చేసుకుందాం, ఎందుకు కంగారు అని చెప్పేసి ఇంకొకరు చేసుకుంటారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆబ్జెక్టివ్ అన్నది పెట్టుంటారు. సో ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే ఒక ఇచ్చిన పనిని టైం ఉంటే దాన్ని ఎలా రీచ్ అవ్వాలి, ఆ పని ఎలా రీచ్ అవ్వాలి అన్న దాన్ని ఆబ్జెక్టివ్ మనం పెట్టుకోవడం ఆబ్జెక్టివ్ అంటే. ఓకే, సో దాని తర్వాత స్ట్రాటజీస్ అంటే ఏంటి? స్ట్రాటజీస్ అంటే ఎంత త్వరగా కంప్లీట్ చేయాలి. త్వరగా కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలి? మనకు స్ట్రాటజీస్ కావాలి. జనరల్గా స్ట్రాటజీస్ ఎక్కువ మనకి కంపెనీస్ లో మార్కెటింగ్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. మార్కెటింగ్ లో చాలా స్ట్రాటజీస్ అన్నవి యూజ్ చేస్తారు. మరి ఎందుకు మార్కెటింగ్ లో స్ట్రాటజీస్ యూజ్ చేస్తారంటే సేల్స్ పెంచడం గురించి. ఓకే, ప్రతి కంపెనీకి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ యాపిల్ కంపెనీ ఉంది. యాపిల్ కంపెనీ అందరికీ తెలుస్తుందా? యాపిల్ ల్యాప్టాప్స్, యాపిల్ మొబైల్ ఫోన్స్, ఐఫోన్స్ ఇవన్నీ. ఇప్పుడు ఆ కంపెనీ లాంచ్ సంవత్సరానికి ఒక మొబైల్ చేస్తారు, సంవత్సరానికి ఒక మోడలే చేస్తారు. అవునా, సెప్టెంబర్ నెలలో ఏదైనా సరే సంవత్సరం ఒక మోడలే దింపుద్ది అది మార్కెట్లోకి. ఓకే, దాని హైప్ క్రియేట్ అవుతుంది. అవునా, సంవత్సరానికి ఒకటి.
ఏదో చిన్న అప్గ్రేడ్ ఇస్తాడు, పెద్ద అప్గ్రేడ్ కూడా ఇవ్వడు, ఏదో చిన్న చేంజెస్ ఇస్తాడు. దానికి జనాలందరూ ఎక్సైట్ అవుతుంటారు, ఏంటి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి చూస్తుంటారు, అవునా కదా? సో ఆడది ఒక స్ట్రాటజీ, యాపిల్ వాడిది ఒక స్ట్రాటజీ. ఇప్పుడు ఎంఐ, రియల్మీ ఇవి ఉన్నాయి మొబైల్ ఫోన్స్, ఇవి ఆల్మోస్ట్ 2 months కో 3 months కో ఒక మొబైల్ మోడల్ దింపేస్తుంది బడ్జెట్ లో, మన బడ్జెట్ లో. టీవీలో ఎక్కువ యాడ్స్ మనకి రియల్మీ కనిపిస్తున్నాయి ఈ మధ్య. యాపిల్ యాడ్ ఎప్పుడైనా కనిపిస్తుందా? ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంది, రేర్ గా. అదే రియల్మీ యాడ్స్ మనకి ఆల్మోస్ట్ డేలో అట్లీస్ట్ ఒక 4-5 సార్లు కనబడుతుంది రియల్మీ యాడ్. ఎందుకు? వాడు కొత్త మోడల్స్ ఆల్మోస్ట్ 2 months కో 3 months కో కొత్త మోడల్స్ దింపేస్తున్నాడు, చిన్న చేంజెస్ తో మోడల్ చేంజ్ చేస్తున్నాడు. స్పెసిఫికేషన్స్ కొన్ని అలాగే ఉంటున్నాయి, కాకపోతే ఆ మోడల్ అన్న చేంజ్ అయిపోతుంది. కెమెరా టైప్ చేంజ్ చేయడం కానీ, వెనకాల డిజైన్ చేంజ్ చేయడం కానీ, అలాంటివి డిఫరెంట్ అన్ని చేంజ్ చేసి 3 months కూడా దింపేస్తున్నాడు. ఇప్పుడు వాట్ స్ట్రాటజీ వేరు, వీటి స్ట్రాటజీ వేరు, అవునా? ఇవి స్ట్రాటజీస్ దేనికి? మార్కెట్ ని గెయిన్ చేయడానికి. సో ట్రైనింగ్ లో కూడా ఇలాంటి ఆబ్జెక్టివ్స్ అండ్ స్ట్రాటజీస్ అన్న ఉంటాయి. ఈ ట్రైనింగ్ లో స్ట్రాటజీస్ ఏంటి? 6 months టైం పెట్టుకున్నారు అనుకోండి, ఒక మనిషి ఒక ఎంప్లాయీ జాయిన్ అయిన వాడికి. ఫర్ ఇన్స్టెన్స్ వాడిని త్వరగా, ఇప్పుడు ఏం చేయాలి, వాడికి 6 months టైం లేదు కంపెనీకి, త్వరగా పనిచేసేయాలి ఆ ఎంప్లాయీ. 3 months లో పనిచేసేయాలి, 3 months లో ప్రాజెక్ట్ లో పెట్టాలి. ట్రైనింగ్ అయ్యి 3 months లో కంప్లీట్ చేసేసి ప్రాజెక్ట్ లో నెక్స్ట్ 4th month నుంచి ప్రాజెక్ట్ లో వర్క్ చేసేది తను. ఇప్పుడు ఏం చేస్తారు, తను డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ ని ఎంత త్వరగా కంప్లీట్ అవ్వాలి, తనకు అర్థమయ్యేలా ఉండాలి, ఎంత త్వరగా కంప్లీట్ చేయాలి అన్న దాని మీద స్ట్రాటజీస్ పెడతారు అనమాట, సింప్లిఫికేషన్ చేయడానికి. సింప్లిఫికేషన్ చేసి తన్ని, ఫర్ ఇన్స్టెన్స్ ప్రతిరోజు ఒక 6 hours చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు 3 months లో కంప్లీట్ చేయాలి కదా, 8 hours చేస్తారు ట్రైనింగ్ పీరియడ్. ఓకే, ఇప్పుడు సాటర్డే సండే తనకి లీవ్ ఇచ్చారు అనుకోండి, సాటర్డే సండే కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని పెట్టేస్తారు. సో స్ట్రాటజీ మారిపోయింది. ఇది వరకు 6 months టైం ఉన్నది, ఇప్పుడు 4 months లో చేసేది, 4th month లో తను వర్క్ చేసేది మొత్తం. సో 3 months లో కంప్లీట్ చేయించేది. 3 months లో కంప్లీట్ చేయాలంటే తనకి హాలిడేస్ ఇవన్నీ ఉండవు, ఇంకా అన్ని కట్ చేస్తారు. సాటర్డే సండేస్ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఇన్వాల్వ్ చేస్తారు. టైం ని మాక్సిమం యూటిలైజ్ చేసుకుంటారు. స్ట్రాటజీ మారిపోయింది అక్కడ టైం బట్టి, అవునా? సో ఇలాంటివన్నీ చేస్తుంటారు అన్నమాట. ఫస్ట్ స్టెప్ అందుకే ఆర్గనైజేషనల్, ఆబ్జెక్టివ్ అండ్ స్ట్రాటజీస్. సెకండ్ స్టెప్ అసెస్మెంట్, డిటర్మినేటింగ్ ఆఫ్ ట్రైనింగ్ నీడ్స్. ఓకే, సెకండ్ స్టెప్ అసెస్మెంట్. అసెస్మెంట్ అంటే ఏంటి? అసెస్మెంట్ అంటే మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ పెడతాం కదా, మిడ్ 1, మిడ్ 2 అని చెప్పేసి ఎగ్జామ్స్ పెడతాం అన్నా. జనరల్ గానీ స్కూల్లో ఉన్నప్పుడు మనకి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అలా అని ఉండేవి. ఏంటి అవన్నీ? అసెస్మెంట్స్. ఇట్స్ నథింగ్ బట్ అసెస్మెంట్స్. కొంతమంది అయితే వీక్లీ టెస్ట్లు కూడా పెడతారు. ఎందుకు? అసెస్ చేయడానికి, అంటే ఎంతవరకు అర్థమైంది, ఈ వీక్ లో అయింది మొత్తం సబ్జెక్టు ఎంతవరకు రాయగలుగుతున్నారు, ఎంతవరకు అర్థమైంది అన్న దాన్ని అసెస్ చేయడానికి ఈ అసెస్మెంట్స్ అన్నవి పెడుతుంటారు అన్నమాట. సో ఇది ఏంటంటే ఈ ట్రైనింగ్ లోని డిటర్మినింగ్ అసెస్మెంట్. సో ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, ఫర్ ఇన్స్టెన్స్ ఒక సాఫ్ట్వేర్ మీద ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, ఇప్పుడు తనకి ఎంతవరకు అర్థమైంది అన్న దాని మీద అతన్ని, ఎంప్లాయీని అసెస్ చేస్తారు. మనకి ఇప్పుడు కాలేజ్ లో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో వాళ్ళకు కూడా ట్రైనింగ్ లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, ఎగ్జామ్స్ రాయాలి. వాళ్ళు ఏం చేస్తారు? ప్రోగ్రామ్స్ రాయాలి. వాళ్ళు నేర్పిన ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ నేర్పిన ప్రోగ్రామ్స్ తను చేసి చూపించాలి. మనం పేపర్ మీద రాస్తాం, వాళ్ళు ఏం చేస్తారంటే సిస్టమ్ లో వర్క్ చేసి చూపిస్తారు. ఓకే, తను చేసిన ప్రోగ్రామ్ వర్క్ చేసి అవుట్పుట్ తీసుకొచ్చేలాగా వాళ్ళు చెయ్యాలి. దాన్ని అసెస్ చేస్తారు. వాళ్ళ ట్రైనింగ్ ఎంతవరకు నేర్చుకున్నారని చెప్పేసి దాన్ని బట్టి అసెస్ చేసి స్టేజ్ 1 లోనే ఉంచాలా, స్టేజ్ 2 పంపించాలా అన్న డెసిషన్ అన్నది తీసుకుంటారు అన్నమాట. సో ఆ టైంలో డిటర్మినింగ్ ఆఫ్ ట్రైనింగ్ నీడ్స్. డిటర్మినింగ్ ఆఫ్ ట్రైనింగ్ నీడ్స్ అంటే ఆ టైంలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి ట్రైనింగ్ ఏ లెవెల్లో ఇవ్వాలి, హార్డ్ గా ఇవ్వాలా లేకపోతే సాఫ్ట్ గా ఇవ్వాలా అన్న డెసిషన్ అన్నది తీసుకుంటారు. అసెస్మెంట్ తర్వాత డిటర్మైన్ చేస్తారు ట్రైనింగ్ నీడ్స్, తన పరిస్థితులు బట్టి పెంచాలా తగ్గించాలా అని చెప్పేసి. థర్డ్ స్టెప్ ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ గోల్స్. సో ఇప్పుడు అసెస్మెంట్ అయిపోయింది, ట్రైనింగ్ నీడ్స్ అయిపోయాయి. అసెస్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి గోల్స్ ఇస్తారు, ట్రైనింగ్ గోల్స్. ఈ గోల్ అంటే ఏంటి అసలు? ఈ ట్రైనింగ్ వాళ్ళకి ఇప్పుడు గోల్ అంటే ఆల్రెడీ చెప్పాం, అంటే ట్రైనింగ్ ఇన్ని రోజుల్లో అయిపోవాలి. సో అయిపోవాలంటే తన గోల్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి, దానికి సర్టెన్ మెజర్స్ అన్నవి తీసుకుంటారు.
ఓకే, ట్రైనింగ్ గోల్స్. సో వాళ్ళు సర్టెన్ మెజర్స్ అనేవి తీసుకుంటారు అనమాట. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క మెజర్స్ ఉంటాయి, డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్ వాళ్ళు మెజర్స్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎఫెక్టివ్ గా ఉండేలాగా ఒక గోల్ ఇస్తారన్నమాట. గోల్ అంటే ఏంటి, జనరల్ గానే మనం రీచ్ అవ్వాలి, మనం అనుకున్నది రీచ్ అవ్వాలి. ఓకే, సో వాళ్ళకి అనుకున్నది రీచ్ అవ్వాలంటే ఏమేమి చేయాలి కంపెనీలోని? ఇప్పుడు ఒకరికి ఒక ఎంప్లాయీకి ట్రైనింగ్ ఇస్తున్నారు కంపెనీలోని, తనకి వీళ్ళ గోల్ ఏంటంటే, ఇప్పుడు ట్రైనర్స్ గోల్ ఏంటంటే తను ఎలాగైనా సరే జావా అన్న లాంగ్వేజ్, కంప్యూటర్ లాంగ్వేజ్ మొత్తం అంతా నేర్చేసుకోవాలి. ఎన్ని మంత్స్ లో? 3 months లో. ఓకే, సో వీళ్ళ ట్రైనర్స్ పెట్టుకున్న గోల్ అది ఎంప్లాయీస్ కి నేర్పించాలని చెప్పేసి. సో ఇప్పుడు 3 months నేర్పించాలంటే ఇప్పుడు వాళ్ళని ప్రెజర్ చేస్తే నేర్చేసుకుంటాడా? లేదు. ఇప్పుడు దానికి సర్టెన్ మెజర్స్, సర్టెన్ ఎఫెక్టివ్ మెజర్స్ అన్నవి తీసుకోవాలి. ఓకే, ఎఫెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి, టాంజిబుల్ వెరిఫికేషన్, డిఫరెంట్ స్కిల్స్ ని ఇన్వాల్వ్ చేయాలి ఇందులో. ఎందుకంటే ప్రతిరోజు 8 గంటలు కూర్చోబెట్టి దగ్గరుండి చెప్పి చదివించేసారు అనుకోండి, ఏమవుతుంది? ఇంట్రెస్ట్ పోద్ది, అవునా కాదా? సో ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ కూడా అలా హోల్డ్ చేసి పెట్టాలి. వీళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలి. 6 months అనుకున్న 3 months లో కంప్లీట్ చేయాలి. అంటే వాళ్ళు డిఫరెంట్ సర్టెన్ మెజర్స్ తీసుకుని ఆ గోల్స్ ని కంప్లీట్ చేయాలి. సో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి గోల్స్, ట్రైనింగ్ గోల్స్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ముందరే, ఎలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, ఇది థర్డ్ స్టెప్. ఫోర్త్ వన్, డిజైనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. డిజైనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో డిజైనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, ఇప్పుడు అందరికి ఒకలాగా అర్థం అవుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థం అవుతుంది సబ్జెక్ట్ అన్నది. ఒకరికి అసలు అర్థం కాకపోవచ్చు, ఒకరికి బాగా అర్థం అవుతుంది, ఒకరికి కొంచెం అర్థం కావచ్చు. ఇలాంటి సినారియోస్ ఉంటాయి జనరల్ గా చాలా సార్లు. ఇప్పుడు ట్రైనింగ్ లో కూడా అలాగే జరుగుతుంది, అవునా? ట్రైనింగ్ లో కొంతమందికి ఇచ్చిన టైంలో బాగా అర్థమైపోతుంది, కొంతమందికి సగమే అర్థం అవుతుంది, ఇంకా సగం అర్థం అవ్వదు, కొంతమందికి అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఓకే, ఇలాంటి డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఇది ఎప్పుడు తెలుస్తుంది ఇలాగా బాగా అర్థమైంది, సగమే అర్థమైంది, అసలు అర్థం కాలేదని ఎప్పుడు తెలుస్తుంది? అసెస్మెంట్ చేసినప్పుడు, అవునా? ఎగ్జామ్ పెట్టి అసెస్ చేసినప్పుడు ఆ ఎంప్లాయీకి అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే తను పెర్ఫామ్ చేస్తాడు కాబట్టి, సిస్టమ్ మీద పెర్ఫామ్ చేస్తాడు కాబట్టి. అసలు పెర్ఫామ్ చేయకపోతే ఏం అర్థం కాలేదని, లేకపోతే కొద్దిగా పెర్ఫామ్ చేసి ఆలోచిస్తుంటే సగమే అర్థమైందని, మొత్తం అంతా పెర్ఫామ్ చేసేసాడు అనుకోండి, బాగానే అర్థమైందని చెప్పి అసెస్ చేస్తారు. అతను అసెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మిగతా వాళ్ళకి ఓకే, ఇప్పుడు బాగా చేస్తున్న వాడికి పర్లేదు, బాగా చేస్తున్న వాడికి ఓకే బాగానే ఉందని చెప్పేసి ప్రాజెక్ట్ వేసేస్తారు. మిగతా వాళ్ళకి కూడా ఇప్పుడు అర్థం అవ్వాలి కదా. అర్థం అవ్వాలంటే వాళ్ళకి డిజైన్ చేయాలి ప్రోగ్రామ్. ఎలా డిజైన్ చేస్తారు? ఇప్పుడు అందరికీ ఒకలాగా చెప్తే అర్థం కాదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థం అవ్వాలి, అవునా కదా? ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు సక్సెస్ అవ్వాలంటే అర్థం అవ్వని వాళ్ళకి, లేకపోతే ఇంకోసారి చెప్తే అర్థమవుతుంది అన్న వాళ్ళకి వాళ్ళకి డిజైన్ చేస్తారు ప్రోగ్రామ్. ఎప్పుడు ఈ అసెస్మెంట్ అన్నది చేసిన తర్వాత వాళ్ళు సపరేట్ గా కూర్చోబెట్టి జనరల్ గాని వాళ్ళకి సర్టెన్ కేర్ అన్నది తీసుకుంటారు. జనరల్ గా మనకు కూడా చేసేవారు ఇంటర్మీడియట్ లో, 10th class లోని. ఏం జరిగేది, ఏదైనా సబ్జెక్ట్ మనకి ఫెయిల్ వచ్చింది అనుకోండి, సో ఆ సబ్జెక్ట్ టీచర్ సాయంత్రం నైట్ క్లాస్లను లేకపోతే ఈవినింగ్ ఎక్స్ట్రా టైం రండి అనో, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామనో అని చెప్పేసి అనేవారు. ఎందుకు? స్పెషల్ కేర్ తీసుకునేవారు అప్పుడు ఈ సబ్జెక్ట్ లో. జనరల్ గా ఇలా జరిగింది ఒకప్పుడు. ఇంటర్మీడియట్ లో అలాగే జరిగేది. ఇంటర్మీడియట్ లో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే స్పెషల్ క్లాస్ అని పెట్టేవారు ఈవినింగ్ టైం. నార్మల్ గా అయితే కాలేజ్ 4కో 5కో అయిపోతుంది. మా స్పెషల్ క్లాస్ ఉన్న వాళ్ళకి 6-6:30 వరకు కూర్చోబెట్టి ఆ ట్యూటర్ ఉంటాడు, ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు ఎలా చదవాలి ఏంటని చెప్పేసి చెప్పేవారు సపరేట్ గాని, వేరే గాని. తక్కువ మార్క్స్ వచ్చినా లేకపోతే ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయినా అసెస్మెంట్ అని ఇలా చేసేవారు. సో వాళ్ళకి ఏం చేస్తున్నారు? ఎక్స్ట్రా డిజైన్ చేస్తున్నారు. ఎందుకు డిజైన్ చేస్తున్నారు? పాస్ అవ్వాలి, నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలి అని చెప్పేసి. సో సిమిలర్ గానే సేమ్ టు సేమ్ అలాంటి సినారియోనే జరుగుతుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా. అర్థం అవ్వకపోతే
అర్థమైన వాళ్ళని స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2 పంపించేస్తారు. స్టేజ్ 2 పంపించేస్తారు. వాడు ఏం చేస్తాడంటే త్వరగా ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోతాడు. అర్థం అవ్వలేని వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే స్టేజ్ 2కి వెళ్ళాలంటే ఫస్ట్ స్టేజ్ 1 అన్నది కంప్లీట్ చేయాలి. సో వీళ్ళని సపరేట్ ప్రోగ్రామ్ అన్నది డిజైన్ చేస్తారు, వీళ్ళకి ఎలా చెప్తే ఎలా అర్థం అవుతుంది అన్న దాని మీద. సో దాన్నే డిజైనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటారు అన్నమాట. సో ఇందులో మనకి ఎలా ఉంటుంది అంటే సెలెక్ట్ అండ్ డిజైన్ ద ప్రోగ్రామ్ కంటెంట్. ప్రోగ్రామ్ కంటెంట్ సెలెక్ట్ అండ్ డిజైన్ ద ప్రోగ్రామ్ కంటెంట్ ఏదో చేస్తారు. సెలెక్ట్ ద టెక్నిక్ యూజ్ టు ఫెసిలిటేట్ లెర్నింగ్. తను నేర్చుకోవడానికి ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి, లెక్చర్ ఇవ్వాలా, లేకపోతే రోల్ ప్లేనా, లేకపోతే సిమ్యులేషనా, ఇలాంటివి డిఫరెంట్ టెక్నిక్స్ అన్నవి యూజ్ చేస్తాయి కంపెనీస్. దాని తర్వాత సెలెక్ట్ ద అప్రోప్రియేట్ సెట్టింగ్స్. సో కొంతమందికి జాబ్లు ఇవ్వాలా, ట్రైనింగ్ క్లాస్ రూమ్ లో ఇవ్వాలా అన్నది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు కొంతమందికి ఏంటంటే క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి చెప్తే అర్థం కాదు, కొంతమందికి ఏంటంటే డైరెక్ట్ గా సిచ్యువేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇలా చెప్తే కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమంది క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి ఇలా రాసేసి చెప్తే అర్థం అవుతుంది కొంతమంది. సో అది అనలైజ్ చేస్తారనమాట. కొంతమందికి క్లాస్ రూమ్ లో చెప్తే అర్థం అవుతుందా వీడికి, లేకపోతే ఆన్ గ్రౌండ్ ప్రాజెక్ట్ లోకి తీసుకెళ్ళిన తర్వాత చెప్తే అర్థం అవుతుందా, అలా అర్థం చేసుకుని వాళ్ళకి అలాగిస్తారనమాట. దాని ద్వారా ఎటువంటి ట్రైనింగ్ బుక్స్ యూజ్ చేయాలి అన్న దాన్ని కూడా వీళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటారు అనమాట. దాని తర్వాత ఇన్స్ట్రక్టర్ ఎలా చెప్తున్నాడు ఏంటి, దాని తర్వాత ట్రైనింగ్ బాగా చెప్తున్నాడా లేదా అన్న దాని మీద కూడా వాళ్ళు డిజైన్ చేస్తారు ప్రోగ్రామ్. ట్రైనర్ ఒకవేళ ఈ ట్రైనర్ చెప్పింది అర్థం కాకపోతే వేరే ట్రైనర్ ని తీసుకొచ్చి కొత్త టెక్నిక్స్ యూజ్ చేసి చెప్పిస్తారు. సో అలా ఉంటది అనమాట. సో ఇలా డిజైన్ చేస్తారు జనరల్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్. దాని తర్వాత 5th స్టెప్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఇందాక చెప్పినట్లు ఏమైంది ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫస్ట్ డిజైన్ చేశారు అవునా. ఎలా డిజైన్ చేశారు, ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. దాని తర్వాత లెక్చర్ ని మార్చాలా లేదా, లేకపోతే జాబ్ లో ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు ఆన్ గ్రౌండ్ లో చెప్పాలా, లేకపోతే క్లాస్ రూమ్ లో చెప్పాలా, లేకపోతే టెక్నిక్స్ ఎటువంటి టెక్నిక్స్ చెప్పాలి అని చెప్పేసి ఫస్ట్ డిజైన్ చేసుకున్నారు. డిజైన్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ దాని తర్వాత స్టెప్ ఏంటి, ఇంప్లిమెంటేషన్. డిజైన్ తర్వాత ఇంప్లిమెంటేషన్. సో జనరల్ గా మన డిజైన్ ఇంప్లిమెంటేషన్ మన రియల్ లైఫ్ లో కూడా చేస్తుంటాం. జనరల్ గా ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఇల్లు కట్టినప్పుడు జనరల్ గా ఫస్ట్ డిజైన్ అనేది తీసుకుంటాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే రా మెటీరియల్ తెచ్చుకుని మిగతా చేసుకుంటాం కదా. సిమిలర్ గానే ఇక్కడ డిజైన్ చేసిన తర్వాత ఒక ప్రాపర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఓకే, దాన్ని ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తే వీళ్ళు సక్సెస్ అవుతారు, ఆ ఇంప్లిమెంటేషన్ ని చూస్తామండి. ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటది, ఇప్పుడు కొత్త ట్రైనర్ మార్చేశారు, దాని తర్వాత కొంతమంది క్లాస్ రూమ్ లో చెప్పింది అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తారు, మీ క్లాస్ రూమ్ లో చెప్పింది అర్థం కావట్లేదు, ల్యాబ్ లో చెప్తే అర్థం అవుతుంది, ఇప్పుడు ల్యాబ్ తీసుకెళ్తారు. అక్కడ కూడా అంతే, అక్కడ గ్రౌండ్ లో వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ లో తీసుకెళ్లి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ ఇది అని చెప్పేసి, అప్పుడు వాడికి అర్థం అవుతుంది. సో అలాగా ఒక ఇంప్లిమెంటేషన్ కి తీసుకొస్తారు నెక్స్ట్ స్టెప్. దాని తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ రిజల్ట్. దాని తర్వాత ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రిజల్ట్ ని ఎవాల్యుయేట్ చేస్తారు, వాడు చేసేదా లేదా అని చెప్పేసి. సో టోటల్ గా మనకి 6 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ని, స్ట్రాటజీస్, ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ స్ట్రాటజీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం. సెకండ్ స్టెప్ ఏంటంటే అసెస్ చేయడం, వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా, వాళ్ళు చేయగలరా లేదా ఈ ప్రాజెక్ట్, ఓకే, ఈ ట్రైనింగ్ వాళ్ళు చేయగలరా, కంప్లీట్ చేయగలరా లేదా అన్నదాన్ని అసెస్ చేస్తారు ఫస్ట్. దాని తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ గోల్స్ అన్నవి వాళ్ళకి ఇస్తారు. దాని తర్వాత డిజైన్ చేస్తారు, పర్టికులర్ ఎవరికి ఎలా డిజైన్ చేయాలన్నారు. దాని తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు డిజైన్ చేసిన. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ లో ఇవాల్యుయేట్ చేస్తారు. ఓకే, ఇవాల్యుయేట్ అంటే రిజల్ట్. ఓకే, సో ఇది ఒక ఎగ్జామ్ ప్రాసెస్ లాగే జనరల్ గా. ఇప్పుడు ఎగ్జామ్ నేను ఒక లెసన్ చెప్పడం, దాని తర్వాత మీకు అర్థమైందా లేదా అని చెప్పేసి సెకండ్ స్టెప్ దాన్ని అసెస్ చేయడం, నేను చెప్పింది అర్థమైందా లేదా అన్నది అసెస్ చేయడం. దాని తర్వాత అర్థం కాకపోతే మిమ్మల్ని మళ్ళీ చెప్పి మళ్ళీ ట్రైన్ చేయించడం, ఎలా చెప్పాను, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. దాని తర్వాత దాని డిజైన్ ఒకవేళ మీకు అర్థం కాకపోతే దాన్ని వేరే విధంగా ఎలా చెప్పాలి ఏంటి అని చెప్పేసి డిజైన్ చేయడం. దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇవాల్యుయేట్ చేయడం మీ అంతా వచ్చిన తర్వాత. సో ఇది 6 స్టెప్స్ ప్రాసెస్ అన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం.